ఇప్పుడు మీ పక్షాన్ని నిలువబడి వర్తమానం ఎత్తుకువచ్చినటువంటి మీ దైవదాస్తురాలు వర్ధనమ్మ గారిని తండ్రి శిలువ చోటును మరుగుపరచండి. మేలైన శ్రేష్టమైన మీ మాటలు మాకు చేరుకుని వారందరికీ అందించమని ఆ ప్రియబిడ్డను ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయన వారి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. మన ఆయన మా దేవ, ఇప్పుడు వెత్తబోతున్నటువంటి వాక్యం మా అందరి జీవితాలకి తండ్రి మరి మేలుకరంగా ఉండటానికి సహాయం దయచేయమని మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగిపెట్టినటువంటి మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు అనే యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ ఉన్నత నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. మా మధ్యలో ఉన్న ఝాన్సీ గూడపాటి గారు స్పీకర్ ని పరిచయం చేస్తారండి. సిస్టర్ ప్లీజ్. ఓకే సిస్టర్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం చెప్పడానికి సిస్టర్ శ్రీలా దాస్తివర్ధని గారు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ దాసరి శ్రీలావర్ధిని గారు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల పట్టణమునకు చెందినవారు. వారి ప్రియమైన భర్త రెవరెండ్ దాసరి లోదర్ శాస్త్రి గారు ఏఎఫ్ఎల్సి ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లోథరన్ చర్చెస్ కు జాతీయ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. వారు 50కి పైగా సంఘాలు స్థాపించి పర్యవేక్షిస్తున్నారు. శీలావర్ధిని మరియు లోదర్ శాస్త్రి గారులకు 3 కుమార్తెలు, 1 ముద్దుల మనవరాలు. వారు తరచుగా మన మధ్య వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మరి సమయం తీసుకుని మన మధ్యకు వచ్చినందుకు సిస్టర్ కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ ఉదయ కాలంలో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబీ రత్నాకర్ గారికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు ఈ దినము చదువుకుని మన వాక్య ధ్యానాంశంలోనికి వెళదామండి. 28వ అధ్యాయం 10వ వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవి నీదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునే రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కి
మొక్కుకొనెను. దేవుడు తన వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన దినములో ఉదయకాలమందు మేమందరం ఒక చక్కని చిన్న కుటుంబముగా చేరి మా జీవితాల్లో మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, కీర్తించి, మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరచుటకు నాయన మీరు సహాయం చేశారు. వాక్యాన్ని చదువుకున్నాం. వాక్యమై ఉన్న దేవుడు తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా వాక్య సత్యములోనికి నడిపించి, దీవించి, ఆశీర్వదించమని, ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా మనోనేత్రాలు వెలిగించమని, చేరికూడిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీ యొక్క బలిష్టమైనటువంటి రెక్కల క్రింద ఈ దినము బలపరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మనం చదువుకున్నటువంటి లేఖన భాగము పరిచయమైనటువంటి లేఖన భాగం అయినప్పటికీ ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము గ్రహించబద్ధులమై ఉంటూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్య భాగంలో ప్రత్యేకించి మనందరికీ కూడా బేతేలు అనుభవం అనేది లేక బేతేలు దీవెన అనేది అవసరము. ఈ విషయాన్ని మనము ధ్యానించబద్ధులమై ఉంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి బేతేలు దర్శనం లేక బేతేలు అనుభవాన్ని కలిగి ప్రభుని మనము ఆరాధించే వారంగా ఉండాలి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఆయనకి 2 కుమారులు ఏశావు, యాకోబు. అయితే వృద్ధాప్యమందు ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలని ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకుని రమ్మన్నప్పుడు తల్లి ఆ మాట విని యాకోబుకు తెలియచేసి యాకోబు తన తండ్రికి ఏశావని చెప్పి ఆహారాన్ని సిద్ధపరిచి ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి యాకోబు మీద ఏశావు పగ పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 27వ అధ్యాయం 21వ వచనంలో 41వ వచనంలో తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను అని వ్రాయబడి ఉంది. ఏశావుకు ఇవ్వవలసినటువంటి దీవెన యాకోబు నేనే ఏశావునని చెప్పి వచ్చి ఆహారాన్ని ఇచ్చి తండ్రి దగ్గర దీవెన పొందుకున్నాడు. పొందుకున్నటువంటి దీవెనను బట్టి ఏశావు గ్రహించిన వాడే యాకోబు మీద పగబట్టినప్పుడు యాకోబు జీవితంలో ఒక పెద్ద పరిస్థితి ఏర్పడింది. తన అన్నయ్య అయినటువంటి ఏశావు యాకోబును చంపడానికి సిద్ధమయ్యాడు. అయితే ప్రమాదం నుంచి తప్పించబడడానికి తన తల్లి రిబ్కా ఇక్కడ వద్దు, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవని ఒక చక్కని ప్రణాళిక రూపొందించింది. తన మేనమామ గారి దగ్గరికి ప్రయాణమై వెళ్ళమని తనే సలహా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ లాబాను దగ్గరికి వెళ్ళడానికి యాకోబు సిద్ధమయ్యాడు. తన ప్రయాణంలో జరిగినటువంటి సన్నివేశాన్ని చూస్తే యాకోబు బెర్షెబా నుంచి బయలుదేరుతూ ఉన్నాడు. ఈ 10-11 వచనాల్లో బెర్షెబా నుండి హారాను వైపుకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో సూర్యుడు అస్తమించిన తరువాత ఒక చోట అక్కడ ఆగిపోయాడు యాకోబు. ఆగిపోయినటువంటి యాకోబు అక్కడ ఒక రాయిని తీసుకున్నాడు, తలగడగా చేసుకున్నాడు, నిద్రపోవడానికి ఉపక్రమించాడు. ఇక్కడ చూడండి, యాకోబు ఒంటరిగా ఉన్నాడు. తన హృదయంలో భయం ఉన్నది, ఒక బాధ కూడా ఉన్నది. కానీ అలాంటి స్థితిలో దేవుడు అతనిని కలవడము అనేది
ఒక గొప్ప ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క పరిస్థితి, ఆందోళన, కలవరము, హృదయంలో ఉన్నటువంటి బాధ దేవునికి మాత్రమే తెలుసు, మరెవరికీ తెలియదు. ఇక్కడ యాకోబు పరిస్థితి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మన బలహీన సమయాల్లో మనలను విడిచిపెట్టేవాడు కాదు, మనలను వదిలిపెట్టడు. మనం ఉన్న పరిస్థితిని బట్టి మనలను కాపాడి, కనికరించి, ఆస్వాదించి, బలపరిచి, మనకు తోడుగా ఉండి నడిపించేవాడు అనేది యాకోబు జీవితం ద్వారా మనము గ్రహించవచ్చు. ఆయన అక్కడ రాత్రి నిలిచిపోయినటువంటి అనుభవంలో యాకోబు జీవితంలో ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. యాకోబుకు ఈ దర్శనము చూసినటువంటి రాత్రి మనం గమనిస్తే, యాకోబు జీవితంలో దర్శనం తర్వాత తన జీవితంలో మోసపోయిన రాత్రి కూడా ఒకటి ఉంటది. 29వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు రాయబడినటువంటి మాటలు. ఆ తర్వాత 31వ అధ్యాయంలో చూస్తే ఆయన యాకోబు మామతో సమాధాన పడిన రాత్రి ఒకటి మనకు కనిపిస్తుంది. అలాగే ఒక్కడే మిగిలిపోయిన రాత్రి కూడా మనం చూస్తాం 32వ అధ్యాయంలో. అయితే ఆ 32వ అధ్యాయంలోనే దేవునితో పెనుగులాడినటువంటి రాత్రి, ఆ రాత్రే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందిన రాత్రిగా కూడా మనము గమనించవచ్చు. ఆయన జీవితంలో చీకటి రాత్రులు దేవునితో కలిగిన అనుభవాలు చాలా ఆశీర్వాదకరమైనవి, చాలా ఆశీర్వాదకరమైనవి. తను ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయిన సందర్భాల్లో దేవునితో తనకున్నటువంటి సంబంధం, దేవుని దగ్గర నుంచి తనకు కలిగినటువంటి ప్రత్యక్షత, ఆశీర్వాదాలు, తన అనుభవాల్లో ఈ బేతేలు అనుభవం అనేది చాలా గొప్ప అనుభవంగా మనం చూస్తాం. ఒక్కడే మిగిలిపోయి పండుకున్నటువంటి సమయంలో ఒక దర్శనాన్ని చూసినటువంటి ఆ రాత్రిలో, ఆ దర్శనంలో ఆయన కనపడుతూ ఉన్నది ఏంటి అంటే, ఆ కలలో భూమి నుండి ఆకాశం వరకు ఒక నిచ్చెన కనపడుతూ ఉంది. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. దీని అర్థం మనం చూస్తే, దేవుడు మరియు మనుషుల మధ్య సంబంధాన్ని ఈ నిచ్చెన అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చూపించేదిగా ఉన్నది. దేవుడు దూరంగా లేడు, కానీ ఆయన మన జీవితాన్ని గమనించి ఆయన మనకు సమీపంగా ఉన్నాడు అనేటటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ నిచ్చెన యేసుక్రీస్తుతో పోల్చబడి ఉన్నది. ఆయన ద్వారానే మనం పరలోక మార్గానికి చేరడానికి ఆయన మాత్రమే ద్వారం. ప్రభువారు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవమని. ఆయన ద్వారానే మనము పరలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు సిద్ధపరిచాడు. చూడండి, తనకొచ్చినటువంటి దర్శనములో, యాకోబుకి వచ్చినటువంటి దర్శనములో, ఆయన చూస్తున్నటువంటి ఆ కలలో ఒక నిచ్చెన కనపడడం, దూతలు పైకి క్రిందికి ఎక్కుచూ దిగుచూ ఉండడం. మానవుడు చేరుకోలేనంత స్థానానికి దేవుడు ఒక చక్కని మార్గాన్ని సిద్ధపరచడం, దేవుడే దిగి వచ్చి మానవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించడం, దేవుడు మానవుని పట్ల ఉన్నటువంటి ప్రణాళిక, ఆలోచన మనము గమనించవచ్చు. దేవుడు తన బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టని వాడు. వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. తనయందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఇచ్చేటటువంటి
కృప, కనికరము, దీవెన ఎంత గొప్పదో ఈ యొక్క అనుభవం ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుడు మనిషిని నిత్యము ప్రేమించేవాడు. మనిషి ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమను కొన్నిసార్లు గుర్తెరుగుతూ ఉంటాడు, కొన్నిసార్లు దేవుని ప్రేమను తిరస్కరిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు గమనించినటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. కానీ దేవుడు మాత్రము ప్రతి వ్యక్తి పట్ల తన యొక్క ప్రణాళిక, తన యొక్క ఉద్దేశము, తన యొక్క చిత్తాన్ని జరిగించడానికి, మనిషిని తనలో తన వైపు నడిపించడానికి దేవాతి దేవుడు నిత్యము తన యొక్క ప్రణాళికను ఆ మనిషి పట్ల జరిగిస్తూనే ఉంటాడు. ఒంటరిగా ఉన్నటువంటి యాకోబు జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని కూడా యాకోబుకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం గమనిస్తే ఈ 13వ వచనం నుంచి 15వ వచనం వరకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు చాలా ఉన్నతమైనటువంటివి. ఆయన మొదటిగా ఈ మాటలు యాకోబుతోటి దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు, కలలో చెప్తూ ఉన్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు దేవుడను. ఈ దేశాన్ని నీకును నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం విస్తరిస్తుంది. భూమి ఆకాశంలో జనములందరూ నీ ద్వారా ఆశీర్వదించబడతారు. నేను నీతో ఉండి నిన్ను కాపాడతాను. నీతో ఉండి నిన్ను కాపాడతాను. దేవుని యొక్క వాగ్దానం చూడండి, యాకోబు పట్ల ఉన్నతమైనది. అది యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చడానికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తలంపు గొప్పది. వడంబడిక అనేది, నిబంధన అనేది దేవుడు ఆయన అనుగ్రహించినప్పుడు అది తరతరాలకు కొనసాగుతుంది. దేవుడు యాకోబును విడిచిపెట్టడం లేదు. దేవుని సన్నిధి యాకోబుకు ఒక ధైర్యాన్ని ఇచ్చేదిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ధైర్యాన్ని ఇచ్చేదిగా. యాకోబు పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఉన్నతమైంది గనుక ఆయన ఈ వాగ్దానాన్ని ఇచ్చి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీకిస్తాను, నీ తర్వాత సంతానానికి. యాకోబు ఎంత దీవించబడినాడు అంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నీ సంతానము ఇసుక రేణువుల వలె నగును. ఇసుక రేణువుల వలె నగును. ఇసుక రేణువులు మనం ఒక గుప్పెడు లెక్క పెట్టలేం. కానీ దేవుడు ఇక్కడ ఇసుక రేణువులతో పోల్చి సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను. లెక్కకు మించి వారు నలుదిక్కులా వ్యాపిస్తారు. పడమటి దిక్కు, తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కులు నలుదిక్కులా కూడా ఆ సంతానాన్ని వ్యాపింపజేస్తానని దేవుని యొక్క మాట. అంత మాత్రమే కాదు, భూమి యొక్క వంశాలన్నీ కూడా నీ మూలంగా ఆస్వాదించబడును. నీ మూలంగా, నిన్ను బట్టి. నిజంగా ఈ యొక్క ఆశీర్వాదము అనేది చాలా చాలా గొప్పది. చాలా గొప్పది. ఒకరిని బట్టి మరొకరు ఆశీర్వదించబడటము, ఒకరిని బట్టి సమస్త వంశములు ఆస్వాదించబడటము అనేది మనము ఈ యాకోబు జీవితంలో చూస్తే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశము చాలా గొప్పది అనేది మనకి తెలియజేయబడుతోంది. నేను నీకు తోడై ఉంటాను, తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఎంత ఉన్నతంగా దేవుడు ఒక్కొక్క మాట యాకోబుకు అనుగ్రహించాడో చూడండి. దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే, ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే
ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మరిచిపోయి ఆలోచించే దేవుడు కాదు. ఆ వాగ్దానం నెరవేర్చే వరకు, ఆ వాగ్దానము ఆ మనిషి జీవితంలో సంపూర్తి అయ్యే వరకు దేవుడు ఆ బిడ్డను కాపాడుతూ, నడిపిస్తూ, దీవిస్తూ, ప్రతి విషయములో తోడుగా ఉండి, ప్రతి అడుగులో, ప్రతి స్థలములో దేవుని యొక్క భద్రత, క్షేమం ఇచ్చి హెచ్చించేవాడుగా ఉన్నాడు. యాకోబుకిచ్చిన వాగ్దానాలు గొప్ప వాగ్దానాలు. ఇక్కడ 7 వాగ్దానాలు ఇచ్చాడండి. సంతానాన్ని ఇస్తానన్నాడు. ఆ సంతానమేమో ఇసుక రేణువులవలె ఉంటానని చెప్పాడు. అలాగే ఆ సంతానం నలుదిక్కులా వ్యాపిస్తారు. ఆ సంతానము ఆ వంశాలన్నీ కూడా నీ మూలంగానే ఆస్వాదించబడతాయి. తోడై ఉంటానన్నాడు, కాపాడతానని సెలవిచ్చాడు. అంత మాత్రమే కాదు, నెరవేర్చు వరకు విడువనని సెలవిచ్చాడు. దేవుని వాగ్దానాలు సంపూర్ణమైనవి, పరిపూర్ణమైనవి, మారనివి. అవి మన జీవితాలకు శాశ్వతమైనవి, అవి ఆశీర్వాదకరమైనవి. దేవుడు ఒక వ్యక్తికి ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే ఆ వ్యక్తి ద్వారా మరొకరు తప్పకుండా దీవెనలోనికి వస్తాడు. దేవుణ్ణి బట్టి ఆస్వాదించబడినటువంటి వారం మనం. దేవుణ్ణి బట్టి దీవించబడినటువంటి వారం మనం. ఎలాగంటే ఆయన కార్చిన రక్తములో, ఆయన చిందించినటువంటి రక్తములో జయము అనేది, విడుదల అనేది, నెమ్మది అనేది, సమాధానము అనేది, సంతోషము అనేది దేవుడు దాచిపెట్టాడు. ఆ రక్తాన్ని బట్టి, యేసయ్య రక్తాన్ని బట్టి, మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలి. చూడండి, యాకోబుతోటి దేవుడిచ్చినటువంటి వాగ్దానము అంత మాత్రమే కాదు. యాకోబు జీవితంలో మనం గమనిస్తే ఈ 16వ వచనం నుంచి ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే, తనకి నిద్ర మేల్కొని ఆయన గమనించినప్పుడు ఈ యాకోబు భయపడుతూ ఉన్నాడు. ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. దేవుని యొక్క భయము, దేవుని యొక్క ఆలోచన, ఆ దర్శనాన్ని పొందిన తరువాత, కల వచ్చి మెలకు వచ్చిన తరువాత యాకోబు జీవితంలో ఒక భయము, ఆందోళన మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక మాట అంటున్నాడండి యాకోబు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, దేవుని మందిరమే. బేతేలు అనుభవంలో మనం గమనించేది, ఆ రాయిని ఇక్కడ మందిరముగా యాకోబు ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తాం. అది 22వ వచనంలో మనకి వ్రాయబడి ఉంది స్పష్టంగా. 28వ అధ్యాయం 22వ వచనములో, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, దేవుని మందిరమగును. ఇప్పుడు ఈ అనుభవాలన్నీ కూడా దేవుని మందిరముతో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రాయి మందిరముగా నిలిపి ప్రతిష్ఠించి ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉన్నాడు చివరి భాగంలో. కానీ ఇక్కడ ముందుగా మనం గమనించినట్లయితే ఆ స్థలము ఎంతో భయంకరము. భయపడిపోతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినటువంటి యాకోబు దేవుని యొక్క సన్నిధానంలో భయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మందిరము ప్రతి మనిషికి కూడా ఒక ఆధ్యాత్మిక జీవితంలో వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క సత్యాన్ని వినినప్పుడు, గ్రహించినప్పుడు, హృదయంలోనికి దేవుని వాక్యము వెళ్ళినప్పుడు, మనిషి జీవితంలో పశ్చాత్తాపముతో కూడినటువంటి
భయము అనేది తప్పకుండా కలుగుతుంది. మందిరానికి తప్పకుండా ఆదివారము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వెళ్ళాలి. దేవుని యొక్క మాటలు వినాలి. దేవుని యొక్క మందిరములో ఆదివారం దేవుడు మనతో మాట్లాడతాడు. మందిరము అనేది మనము దేవునిని కలుసుకోవడానికి, సమాజముగా చేరి ఆరాధించడానికి, ప్రభు యొక్క మాటలు మనం వినడానికి, మన ప్రవర్తన సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. మందిరములోనికి వెళ్ళినప్పుడు దైవజనులు దేవుని వాక్యాన్ని అందించినప్పుడు శ్రద్ధతో వెళ్ళినటువంటి వారు ఆలకిస్తే వాక్యము వారి జీవితములో, వారి హృదయములో పనిచేసి పశ్చాత్తాపముతో కూడినటువంటి మారు మనసును కలుగు చేసేదిగా ఉంటూ ఉన్నది. భయం దేనికి వస్తుంది అంటే పాపం వలన భయం కలుగుతుంది. వాక్యం విన్నప్పుడు మన అంతరంగములో దేవుని వాక్యము పనిచేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా భయపడతాం. ఆ భయము ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధిలో సరిచేసుకోవడానికి, సవరించబడడానికి, క్రమపరచబడడానికి, దేవుని వాక్యాన్ని బట్టి దేవునిలో సరి అయినటువంటి ప్రవర్తన కలిగి జీవించటానికి. వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది, గద్దిస్తుంది, మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. మనము ఏ రీతిగా ఉండాలి అనేది మనకు బోధించేది దేవుని యొక్క వాక్యం. వాక్యానికి ఉన్న శక్తి ఈ రోజున మన జీవితాల్లో తృష్ణ కలిగి వింటూ ఉంటున్నాము అంటే తప్పకుండా ఒక్క మాట ద్వారా అయినా సరే దేవుని వాక్యము మనల్ని బ్రతికించి జీవింపచేసేది. దేవుని మాటలు ఎన్నడూ కూడా నిరర్ధకము కానేరవు. దేవుని మాటలు మనిషికి దీవెనకరమైనటువంటివి. అందుకే ఈ బేతేలు అనుభవము లేక దేవుని మందిర అనుభవము అనేది ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించేవాడు. మందిరములోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఆయన ప్రతి వ్యక్తిని సంధించి ప్రతి వ్యక్తితో మాట్లాడి ప్రతి వ్యక్తిని కూడా ఆయన సంపూర్ణతలోనికి నడిపించాలి అనేది ఆయన సంకల్పం. కానీ ఈ రోజున అలవాటుగా, ఆచారంగా, నిర్లక్ష్యంగా వెళ్ళేటటువంటి వారు లేకపోలేదు. కానీ దేవుని వాక్యము ఏదొక విధంగా ప్రతి వ్యక్తిని కూడా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి స్థితిని బట్టి పరిస్థితులన్నిటినీ కూడా సరిచేసేదిగా ఈ రోజున దేవుని వాక్యము బహుబలముగా పనిచేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యాకోబు యొక్క జీవిత అనుభవంలో మనం గమనించినప్పుడు ఈ 16వ వచనం నుంచి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆయనలో ఒక ఆరాధన కూడా మనము చూస్తూ ఉన్నాం. యెహోవా ఈ స్థలమందున్నాడు, ఇది దేవుని మందిరము, ఇది పరలోక ద్వారం అంటూ ఉన్నాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని సన్నిధి. సాధారణంగా మనము అది పవిత్ర స్థలం, దేవుడు ఉంటాడు ఆ స్థలములో, మనం వెళతాం. అది పవిత్ర స్థలం. దేవుణ్ణి అనుభవించిన వారు, దేవునిని కలిగినటువంటి వారు, దేవునిని ఎరిగినటువంటి వారు ఆరాధనకు నడిపించబడతారు. ఆ సమయము దేవునికి కేటాయిస్తారు. దేవుని సన్నిధానములో దేవుణ్ణి ఘనపరుస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో లోపాలున్నాయి. యాకోబు జీవితంలో వ్యతిరేకత ఉన్నది. అయినప్పటికీ
దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఎన్నుకున్నాడు. యాకోబు పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఉన్నతమైనదిగా మనం చూస్తాం. దేవుడు చేసినటువంటి కార్యాలు యాకోబు జీవితంలో, తన ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించటంలో, లోపాలు ఉన్నప్పటికీ దేవుడు ఎన్నుకోవటంలో, ఒంటరిగా దేవునితో గడిపి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొంది మార్చబడినటువంటి వ్యక్తిగా, కృతజ్ఞతతో దేవునిని ఘనపరిచినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం చూస్తాం. ఇక్కడ యాకోబు దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే 20వ వచనం నుంచి ఆయన మాట్లాడినటువంటి మాటలు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినడల యెహోవా నాకు దేవుడయుండును. యెహోవా నాకు దేవుడయుండును. మరొక తీర్మానం చేస్తా ఉన్నాడు. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. అంటే ఇక్కడ ఒక ప్రతిజ్ఞ, యాకోబు ప్రతిజ్ఞ, యాకోబు తీర్మానము, యాకోబు దేవునితో చెప్తూ ఉన్నటువంటి మాట, నాతో ఉండి నన్ను కాపాడితే, నాతో ఉండి నన్ను కాపాడితే, నాకు ఆహారం ఇస్తే, వస్త్రం ఇస్తే, నేను తిరిగి క్షేమంగా వస్తే యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నా దేవుడు. ఆ రాయిని స్తంభంగా నిలబెట్టి దాని మీద నూనె పోసి అంటున్నాడు, ఆ మందిరముగా ఆయన ప్రతిష్ఠించుకుని మాట అంటున్నాడు. తన సంపాదనలో 10వ వంతు దేవునికి ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుణ్ణి అనుభవించినటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ద్వారా మేలు పొందినటువంటి వారు తప్పకుండా కృతజ్ఞత అనేది చూపాలి. కృతజ్ఞత, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించటము అనేది అది ఆశీర్వాదం. ఇది ఆరాధనతో పాటు అంకిత భావం యాకోబులో మనం చూస్తాం. దేవుని యొక్క ఆశీర్వాదాలకు ప్రతిస్పందనగా ఒక సమర్పణ, ఒక తీర్మానము దేవునికి చెల్లించటము అనేది మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని చేత మేలు అనుభవిస్తూ మేలు పొందుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తిరిగి దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెప్పడం యాకోబు నుంచి మనము గ్రహించవచ్చు. కృతజ్ఞత కలిగి దేవునిని ఆరాధించటం, కృతజ్ఞత కలిగి దేవునిని మహిమపరచటం, కృతజ్ఞత కలిగి స్పందించడం, అది దేవుడు మన నుంచి ఆయన ఎదురు చూసేది థ్యాంక్స్ చెప్పడం. యాకోబు ఒక చక్కని తీర్మానం చేసుకున్నాడు. యాకోబు జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు తన ప్రయాణములో దేవుడే సహాయంగా ఉన్నాడు. సహాయం చేసి ఆయన్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు, కానీ ఆయనకు వాగ్దానాలు ఎప్పటికీ అవి చిరస్థాయిగా నిలిచి ఉండేటట్లు వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని సన్నిధి మన జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. భయపడినటువంటి యాకోబును దేవుడు ఆశీర్వాదం పాత్రగా ఆయన్ని మార్చేశాడు, దీవెనకరంగా చేసేశాడు. తండ్రితో, దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని యాకోబు జీవితం మార్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన వ్యక్తిగత జీవితంలో దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, పాట పాడుతూ ఉన్నప్పుడు మనకు ఒక క్రొత్త అనుభవం అనేది దేవుడే మనకు కలుగ చేస్తాడు. అది మన హృదయానికి, మనకు మాత్రమే దాని యొక్క రుచి
అనేది తెలుస్తుంది గాని బయట వారికి అది ఎవరికి గ్రహింపు అనేది రాదు. కానీ ఇక్కడ యాకోబు తన యొక్క జీవితంలో వ్యక్తిగత అనుభవం తన జీవితాన్ని మొత్తాన్ని కూడా మార్చివేసింది. మనం ఒంటరిగా ఉన్నామని అనుకుంటాము గాని దేవుడు మనల్ని కనిపెట్టుకొని ఉంటాడు. తెచ్చిపెట్టింది, ధైర్యాన్ని ఇచ్చింది, ఆశుదాన్ని కలుగజేసి వాగ్దానాలు ఇచ్చి ప్రత్యక్షత ఇచ్చి తన ప్రసన్నత ఇచ్చి దేవుడు బలపరిచాడు. వాగ్దానాలతో పాటు ఆయన తన కార్యాలను యాకోబు పట్ల జరిగించినట్లుగా మనం చూస్తాం. ఆశోదాలన్నిటినీ కూడా అనుభవించిన వాడిగా మనం చూస్తాం. ఈ రాయి ఈ అనుభవాన్ని చూస్తే ఈ యాకోబుకు కలిగినటువంటి దర్శనాల్లో ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప ఆశీర్వాదము దేవుడు తనతో ఉండటము, తనని నడిపించడం. దేవాతి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే రాయి క్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయనే మూలరాయి, ఆయనే మూలరాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి మనము గమనిస్తాం. ఆ 2వ అధ్యాయం 7వ వచనంలోనే అంటూ అమూల్యమైన రాయని, అమూల్యమైనటువంటి రాయి, అది సజీవమైనటువంటి రాయని 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రికలో సజీవమైనటువంటి రాయి, స్థాపించబడినటువంటి రాయి. దేవుని బిడ్డలారా, అయితే మనుషుల చేత విసర్జించబడినటువంటి రాయి మూలకు తలరాయిగా దేవుడు యేసుక్రీస్తును సర్వలోక మానవాళికి దేవుడు అనుగ్రహించాడు. తృణీకరించబడిన రాయి, కానీ మూలకు తలరాయి. తృణీకరించారు, కానీ యేసుక్రీస్తు ఈ రోజున ఆయన మూలకు తలరాయిగా నిలిచి సర్వలోక మానవాళికి తను కార్చిన రక్తము ద్వారా విమోచన కలుగ చేశాడు, విడుదల అనుగ్రహించాడు. ఈ మందిరములో దేవుని యొక్క అనుభవము, ఈ రాతి దగ్గర యాకోబుకు కలిగినటువంటి అనుభవము ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మనకు మూలరాయిగా ఉన్నాడు, అమూల్యమైనటువంటి రాయిగా ఉన్నాడు, సజీవమైనటువంటి రాయిగా ఉన్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనలను ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. యాకోబు వృద్ధాప్యమందు దేవుని యొక్క సన్నిధిలో ఆయన దేవునిని ఘనపరిచాడు, స్తుతించాడు, ఆరాధించాడు, నమస్కరించాడు, కీర్తించాడు, కొనియాడాడు. దేవుని బిడ్డలారా, తన జీవిత కాలం అంతా కూడా ఆయన పొందినటువంటి అనుభవాలు ఇక్కడే ఈ రాతి దగ్గరే ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. నిలబెట్టి నూనె పోసి ఇది దేవుని మందిరమే అంటూ ఉన్నాడు. తన జీవితంలో కలిగిన మార్పు, మందిరములో తన బిడ్డలను దేవుడు ఆయన ఆశీర్వదించి ఒక మార్పు తీసుకొని వచ్చి వారికి సహాయకుడిగా ఉండి వెళ్ళే ప్రతి మార్గంలో కూడా తన వాగ్దానాలు ఇచ్చి తన బిడ్డల పట్ల కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన నుంచి ఆయన కోరేది
మనము కృతజ్ఞత కలిగి మన బ్రతుకు కాలం అంతయు కూడా దేవునిని మనము స్తుతించి ఘనపరిచి కీర్తించి ఆరాధించే ఆరాధికులంగా ఉండాలని దేవాతి దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము ఆయనను ఆరాధించే ఆరాధికులంగా హృదయపూర్వకంగా ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కొనియాడుటకు దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి ప్రభుని ఘనపరచుటకు దేవాతి దేవుడు మన నుంచి కోరుకునేది ఒక్కటే, ఆయనకు మనము కృతజ్ఞత కలిగి జీవించటం. యాకోబు తీర్మానము గొప్పది. యాకోబు ఆలోచనల్లో దేవునికి ప్రతిష్ఠించుకోవడంలో సమర్పించి చెప్పడంలో దేవుని యొక్క సహాయాన్ని సమృద్ధిగా పొందుకున్నట్లుగా మనం చూస్తాం. తన ఒంటరి జీవితము, ఒంటరి ప్రయాణము, తన అనుభవాలన్నీ కూడా ఆశీర్వదకరంగా దేవుడు మార్చాడు, దీవెనకరంగా ఉన్నాడు. దేవుడు ఒకే మాట చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను. ఇది చాలండి. మనిషి జీవితానికి కావలసినది, కోరుకోవలసినది దేవుడు మనతో ఉండటం, మనల్ని నడిపించటం. దేవుడు మన పక్షాన ఆయన జరిగించేటటువంటి కార్యాలన్నిటిని బట్టి అనుక్షణము కూడా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. యాకోబును దేవుడు దీవించినప్పుడు యాకోబును బట్టి లాబానును కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, ఒకరిని బట్టి దేవుడు ఒకరిని ఆశీర్వదించేటటువంటి కృప మనిషి జీవితంలో దేవుడు పెట్టాడు అంటే అది ఎంత గొప్ప ధన్యతో. యాకోబును బట్టి లాబానును ఆశీర్వదించబడటం మనం ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంలో చూస్తాం. అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదిస్తాడు. యోసేపును బట్టి ఫరో ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఒకరిని బట్టి ఒకరికి ఆశీర్వాదాలు ఇవ్వడంలో ఉద్దేశము ఏంటి అంటే, అబ్రహాము దేవుని యొక్క సన్నిధి సహవాసము, అలాగే యాకోబు దేవుని యొక్క సన్నిధి సహవాసము, ఏశావు కూడా దేవునికి భయపడి తన దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండటం. దేవుడు తోడుగా ఉన్నటువంటి ప్రజలను ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండటం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము. దేవుని బిడ్డలు ఎవరి దగ్గరకన్నా వెళ్ళినా లేక వారి దగ్గరకు వచ్చినా తప్పకుండా ఒక ఆశీర్వాదాన్ని, ఒక మేలును పొందుకునే రీతిగా, అనుభవించే రీతిగా, విడుదల కలిగే రీతిగా ఆ వ్యక్తులను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, దీవెనకరంగా ఉంచుతాడు, మేలుకరంగా ఉంచుతాడు. మాట వలన లేక సహాయం వలన, ఒక తోడు వలన దేవుని యొక్క ఆశీర్వాదము అనేది దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. యాకోబు యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆలోచన చేస్తే ఆ అనుభవంలో ఒక మాట మనం చూస్తాం. ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసినని వ్రాయబడి ఉంటది. ఆదికాండం 47వ అధ్యాయము 31వ వచనములో దేవునికి నమస్కారము చేశాను, వంగి దేవునికి నమస్కారము చేశాను. యాకోబు దేవునికి వంగి నమస్కారము చేస్తూ ఉన్నాడు. ఆయన్ని ఆరాధించటంలో, స్తుతించటంలో, గణపరచటంలో తన యొక్క స్థితిగతులను మార్చినటువంటి దేవుణ్ణి మరిచిపోకుండా గణపరుస్తూ ఉన్నాడు. ఎలా నమస్కారం చేయాలో అనేది యాకోబు జీవితం నుంచి మనము నేర్చుకోవచ్చు. తల వంచుకొని ఆయన దేవుని యొక్క సన్నిధిలో దేవునికి భయపడి వంగి నమస్కారం చేయటం. అంటే నమస్కారం చేయటము అనేది దేవునికి మాత్రమే చెందాలి.
ఆయనకు మాత్రమే మనము ఆ ఆరాధన అనేది మన హృదయాంతరాళములో నుంచి దేవునికి కృతజ్ఞత చెప్పడం అనేది జరగాలి. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు కనుక ప్రభుకి విధేయత చూపి ఆయనను ఆరాధించడము అనేది ఆశీర్వాదకరము. యాకోబు జీవితకాలం అంతయు కూడా మరి దేవుని పట్ల తన ప్రారంభ దినాలు దేవునికి మనుషులకు మోసపూరితంగా వ్యతిరేకంగా జీవించిన తన ప్రయాణములో దేవుణ్ణి తెలుసుకుని ఆరాధించి దేవునిని ఘనపరిచినటువంటి విధానములో ఆయన తీరుతెన్నులన్నీ కూడా మార్పు చెందినట్లుగా మనం చూస్తాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేశాడు. ప్రారంభం అంతా కూడా మోసమే, కానీ ముగింపు మాత్రము ఆశీర్వాదకరంగా మారిపోయింది, దీవెనకరంగా మారిపోయింది, మేలుకరంగా మారిపోయింది. ఎక్కడ మారిపోయిందయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో, ఆ మందిరము దగ్గర ఒక అనుభూతి పొందడం, తన జీవితంలో మార్పు చెందడం, తను జీవితంలో ప్రభువుని గుర్తెరగడం, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించడం, ఆయనతో నిబంధన చేసుకోవడం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోవటము అనేది తన జీవితంలో కలిగినటువంటి ఒక గొప్ప మార్పుగా మనం చూస్తాం. దేవుని సన్నిధానంలో తగ్గించుకున్నాడు, దేవుని సన్నిధానంలో ప్రాధేయపడ్డాడు, ఒప్పుకున్నాడు. దేవుని యొక్క సన్నిధానములో ఇశ్రాయేలుగా మార్పు చెందినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దీవెనకు కారకుడయ్యాడో యాకోబు. తండ్రిని మోసగించిన, అన్నను మోసగించిన, మామను మోసగించిన, దేవుణ్ణి మాత్రం మోసగించడానికి, దేవుని దగ్గర నుంచి పారిపోవడానికి ఏమాత్రము కూడా ఇష్టపడక దేవుని సన్నిధిలోనే ఆశీర్వదించమని కోరి ఆశీర్వాదాన్ని అనుభవించాడు, ఒప్పుకున్నాడు. జీవితమే మారిపోయింది, జీవితమే మారిపోయింది. ఈనాడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మందిరాల్లో, సహవాసములో నిత్యము మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా, దేవుని మాటలు వినడానికి మందిరాల్లో మనం ఉండాలి. మందిరాల్లో మనము దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. మందిరాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ రోజున ఎక్కువగా ఆన్లైన్ ప్రేయర్స్ అనేటటువంటివి మనిషి జీవితాల్లో ఉంటూ ఉన్నవి. అవి ఉండాలి, కానీ ఆదివారం ప్రభు మనకి ఎందుకు ఇచ్చారు అంటే సమాజముగా కూడుటకు, ప్రార్థించుటకు, ఆరాధించుటకు, సహవాసములో ఉండుటకు. సహవాసము అనేది మనిషికి మనిషికి పురికొల్పును, మనిషికి ఉత్తేజాన్ని, ధైర్యాన్ని కలగచేసేది. సహవాసానికి ఎప్పుడూ కూడా మనము దూరంగా ఉండకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి సహవాసములో మనం ఎప్పుడూ కూడా మండుతూ ఉండాలి, ఇతరులను కూడా మన్నించే వారంగా ఉండాలి. అది దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే మనకి అది సఫలము అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి. వాక్యాన్ని వినడానికి దేవుని బిడ్డలారా మందిరములో మనం ఎప్పుడూ కూడా కార్యక్రమాలకు మనము హాజరవ్వటము అనేది చాలా ముఖ్యం. మనకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక క్రమాన్ని ఇచ్చాడు, ఒక స్థానాన్ని ఇచ్చాడు. మన స్థానాన్ని దేవుని కొరకు మనము తప్పకుండా
నెరవేర్చాలి. మన కర్తవ్యాన్ని, దేవుడిచ్చిన మన బాధ్యతను దేవుని కొరకు మనము నిలబడి చెయ్యాలి. మన వంతులో మనము ఇవ్వాలి. మన యొక్క బాధ్యతను మనము విస్మరించకుండా ఉండాలి. నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. అది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ప్రతి వ్యక్తి కూడా చాలా బిజీ అయిపోయి దేవుని కార్యక్రమాలకు తనకివ్వబడినటువంటి స్థానాన్ని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క సన్నిధానంలో మనము గమనించబద్ధులమై ఉంటూ ఉన్నాం. దేవుడు మనందరికీ కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మన సంఘాల్లో మనము ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నాము అనేది దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మందిరములో మనం బాధ్యతలను ఎప్పుడూ కూడా విస్మరించడానికి వీల్లేదు. కానీ మనము దేవుని కొరకు, దేవుణ్ణి బట్టి, దేవునిలో నిలిచి నడిచి దేవునిని మహిమపరిచే విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ రోజున యాకోబు అనుభవం, ఒంటరి అనుభవము, అది ఆశీర్వాదకరంగా మారిపోయింది. దీవెనకరంగా దేవుడు జరిగించాడు. భయపడ్డాడు యాకోబు, కానీ దేవుడు ఆయన్ను ఆశీర్వదించి తన కార్యాన్ని కొనసాగించడానికి ఒక గొప్ప ప్రణాళిక యాకోబు పట్ల ఉన్నది. శత్రువులను మిత్రులుగా చేసి దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చి హెచ్చించినటువంటి గొప్ప దేవుడు, యాకోబుతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడు. యాకోబును నడిపించినటువంటి దేవుడు మనల్ని కూడా నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రణాళికలోనికి వెళదాం. ఆయన ఉద్దేశంలోనికి మనం వెళదాం. ఆయన వాగ్దానాలను, ఆయన ప్రత్యక్షతను మనము కలిగి ఉందాం, అనుభవిద్దాం. ఆయన యాకోబు 10వ వంతు చెల్లించినట్లుగా మనము కూడా దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇద్దాం. ఒకవేళ మన వంతులో మనం ఇవ్వకపోతే దానివల్ల మనకు నష్టమే. మనము శాపగ్రస్తులం అవుతాం. మనము దేవుని ఎదుట దొంగలుగా ఉంటాము. ఇవ్వకపోతే మనకు దీవెన లేదు. కొన్నిసార్లు మనం వేసే పంట కూడా నాశనం అవుతుంది. మనం చేసే పనులన్నీ కూడా అవి కొన్నిసార్లు మనకు నష్టాన్ని కలుగు చేసేవిగా ఉంటాయి. ఇస్తే మాత్రం పట్టజాలని దీవెనలు, దేవుని కాపుదల, దేవుని యొక్క సమృద్ధిని మనము చూడగలుగుతాం. దేవునికి ఇచ్చి మనము దేవుని యొక్క పనిని ప్రోత్సహించే వారంగా ఉండాలి. దేవునిని ఘనపరిచే వారంగా ఉండాలి. తప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞను పాటించే వారంగా ఉండాలి. దేవుడు ఎవరికి అచ్చుండేవాడు కాదు, కానీ మనకు కలిగినది సేవను ప్రోత్సహించడంలో, దేవుడు మనకిచ్చిన దానిలో, ప్రభు యొక్క పనిలో మనము సహకారులుగా ఉండే దాని కొరకు దేవుని మనసు కలిగి ఉందాం. దేవుడు చూడండి ఎంతగా తన్ను తాను మన కొరకు సమర్పించుకున్నాడు. ఆయన ఏది దాచుకోలేదు. ఆయన సమస్తము మన కొరకు ఆయన త్యాగం చేశాడు. దేవుని కొరకు నేనేమి ఇవ్వగలుగుతూ ఉన్నాను అనేది మనల్ని మనమే కొన్నిసార్లు ప్రశ్నించుకోవలసినటువంటి విషయము, ఆలోచించుకోవలసినటువంటి విషయము. ఆయన అంటాడు, నాకిచ్చి నన్ను శోధించండి, ఆకాశపు తూములను విప్పుతానన్నాడు. పట్టజాలను విస్తారమైన ఆశుధాలు రుమరిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, ఒక్కరినొకరము దేవుని యొక్క పరిచర్యలో మన వంతులో మనము ప్రోత్సహించుకోవడం, అది మనకెంతైనా ఆశీర్వాదం, మనకెంతైనా దీవెన. దేవునికి ఇచ్చి నష్టపోయినటువంటి వారు లేరు, కానీ ఇవ్వక నష్టపోయిన వారు ఉన్నారు. దేవుడు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఏ రీతిగా వర్షాన్ని, ఏ రీతిగా ఎండను ఆయన ధారాళంగా ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మానవుల పట్ల ఆయన ప్రేమ మారదు, మార్పు లేనిది. ఆయన సమస్తము అనుగ్రహించేవాడు. కానీ తెలుసుకున్నటువంటి వారు, ఆయన్ని వెంబడించేటటువంటి వారు తప్పకుండా ఇచ్చి
ఆయనను మహిమపరచాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ఘనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం సమర్పిద్దాం, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాం, మనకు కలిగినది దేవునికి సమర్పిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం, దేవుణ్ణి కొనియాడుదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, యాకోబు జీవితములో అంతటినీ మార్చివేశాడు, దీవెనకరంగా ఉంచాడు. ఈ రోజున ఈ ఉదయ కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి బేతేలు అనుభవాన్ని మన ముందు ఉంచాడు. ఈ బేతేలు అనుభవంలో మనము గుర్తుపెట్టుకోవలసింది, దేవుడు మనకు ఈ మందిరంలో విశ్రాంతిని మనకు అనుగ్రహించి, ఆయన మార్గాన్ని చూపెట్టి, తన ప్రత్యక్షత ప్రతిదినము అనుగ్రహించి, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చి, మనమున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఆందోళన, కలవరము, భయము అన్నిటినీ తొలగించి ఆ పరలోకానికి మనల్ని నడిపించే గొప్ప దేవుడుగా ఉన్నందుకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిద్దాం. మనము మందిరములో ఉన్నప్పుడు వాక్యము ద్వారా మనము పరలోకానికి సమీపస్థలంగా రావడానికి వాక్యాన్ని బట్టి దినదినము పశ్చాత్తాపం నొందుతూ మన జీవితాలను పరిశుద్ధపరచుకుని దేవుని యొక్క రాజ్యములో నిరంతరము జీవించేటటువంటి ఆ గొప్ప ధన్యత దేవుడు మనకు సిద్ధపరిచినందుకు స్తుతిద్దాం. ఎందుకు అంటే యాకోబు జీవితంలో లోపాలున్నాయి, అయినా దేవుడు ప్రత్యేకించుకున్నాడు, ఎన్నుకున్నాడు, సవరించాడు, సరిచేశాడు, నిలబెట్టాడు, నడిపించాడు. మనలో కూడా ఉంటాయి లోపాలు, కొన్ని ఉంటాయి. వాటన్నిటినీ కూడా సరి చేసుకోవడానికి ఏదయ్యా అంటే దేవుని సన్నిధి మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే. కనుక ఆ వాక్యము దగ్గర మనల్ని మనం ఎప్పటికప్పుడు ఏ దినానికి ఆ దినం దేవునిలో మనము మన జీవితాలను పరిశుద్ధపరచుకొని పశ్చాత్తాపముతో దేవునికి సమీపంగా, దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలంగా, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా, దేవుడు చేసిన కార్యాలను మరిచిపోకుండా తలంచుకుంటూ ఆయన్ని వెంబడిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేసి మనల్ని అందరినీ దీవించి ఆస్వాదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. ఇప్పటి వరకు యాకోబ్ గారి గురించి అద్భుతమైన వర్తమానాన్ని అందించిన సహోదరి శీలావర్ధన్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మనలో ప్రతి ఒక్కరికి కూడా బేతేలు దర్శనం, అలాగే బేతేలు అనుభవం అవసరమై ఉన్నవి. యాకోబు కలలో చూచిన నిచ్చిన ప్రభు అయిన యేసుకి సాదృశ్యమైనది. పరలోకానికి మార్గము యేసు ఒక్కడే అని మనకు అర్థమవుతుంది. యాకోబు తలగడగా చేసుకొని స్తంభంగా నిలిపిన రాయి ఇల్లు కట్టువారు నిషేధించిన ప్రభు అయిన యేసుకి సాదృశ్యమై ఉన్నది. యాకోబు ప్రారంభ జీవితం మోసకరమైనా సరే ముగింపు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా మారింది. మోసగాడైన యాకోబు దేవునితో పోరాడి గెలిచి ఇశ్రాయేలుగా మార్పు చెందాడు. యాకోబు ఒంటరి అనుభవం అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో సమాజంగా కూడటం మానక మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో అప్పగించుకొనవలసిన వారమై ఉన్నాము. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం చేయవలసిందిగా పాస్టర్ తోట బాలస్వామయ్య గారిని మనం చేస్తున్నానండి. పాస్టర్ తోట బాలస్వామయ్య గారు ముగింపు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి అని పిలుచుకునేటువంటి భాగ్యాన్ని నువ్వు మా అందరికీ కూడా అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈ యొక్క వేకువజామున ప్రభువా నైనా ప్రార్థన వనితలు నైనా ప్రార్థించినటువంటి రీతిగా ప్రభువా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మాతోనైనా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. యాకోబు ఒంటరి వాడే కానీ అనేకులకు ఆశీర్వాదకరముగా నువ్వు ఎలా అయితే మలచావో అలాగే మా ఆత్మీయమైనటువంటి జీవితాలు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా అనేకులకు నైనా దీవెనకరముగా నువ్వు ఉంచటానికి ఇష్టపడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. యాకోబు తన యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి నాయన అనేకమైనటువంటి అనుభవాలు మేము కూడా మా యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో అనుభవించటానికి సహాయమును దయచేయండి.
ఈ ఉదయకాల సమయంలో నేను నిదాసురాలని సిలువు చాటును మరుగుపరుచుకొని మాతో నువ్వు ముచ్చటించినటువంటి మాటలన్నింటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. లీలావర్ధిని గారిని, తన యొక్క భర్తను, వారు చేస్తున్నటువంటి సేవా పరిచర్య అంతటిని కూడా నువ్వే దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని ఉన్నారో వారందరినీ కూడా నువ్వు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా నీ కృపా బాహుళ్యములకు అప్పగిస్తూ ఉంటుండగా నువ్వే కృప చూపి కనికరించి మహిమ పొందుకునమని ప్రార్థిస్తున్నాం. అయా మా నుండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికముగా నాయన నీ సారూప్యములోనికి మలసబడులాగున సహాయమును దయచేయండి. ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి దాసులు ప్రభా బావి రత్నాకర్ గారిని, తనకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చయముగా ప్రభా ప్రతి ఒక్కరికి కూడా వారి వారికి రావలసినటువంటి ప్రతిఫలమును నువ్వు అనుగ్రహించి మహిమ పొందుకునమని ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను కలగజేయమని ప్రార్థిస్తూ, ఈ పగలు ఎండ దెబ్బ తగలకుండా కూడా నువ్వే కృప చూపి కనికరించి మహిమ పొందుకునమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుళ్యములకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకు అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన నేడు మాకు దయచే అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి, మమ్ము శోధనలోనికి తెగదుష్టి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము శక్తి, మహిమ నిరంతరము నీవే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రార్థన వనితలకును, సందేశం ఇచ్చినటువంటి దాసురాలు మరి వర్ధిని గారికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ తోట బాలసమయ్య గారికి, అలాగే వాక్య పరిచర్య చేసిన సహోదరి శీలావర్ధిని గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మరి ఇవాళ 8:30 to 10:30 నైట్ ఏఎల్ వర్చువల్ అకాడమీ క్లాసెస్ జరుగుతాయి. ఆసక్తి కలిగిన వారందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.